హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉత్తరాంధ్ర బ్లాగ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో 2 రెసిపీస్ అయితే చేసుకోబోతున్నాము. ఒకటి సాంబార్ రైస్, ఇంకొకటి దద్దోజనం. ఈ రెండు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ రెండిటి ముందు ఏ నాన్ వెజ్ రెసిపీ కూడా సరిపోదు, అంత టేస్ట్గా ఉంటాయి. అలాగే ఈ సాంబార్ రైస్లో మనం కూరగాయలు కూడా వేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అలాగే దద్దోజనం కూడా మన హెల్త్కి చాలా మంచిది. కడుపులో చాలా చల్లగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇవి చాలా త్వరగా అయిపోయే రెసిపీస్ కూడా. సాంబార్ రైస్, దద్దోజనం తయారు చేసుకునే విధానం ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా సాంబార్ రైస్కి 1 గ్లాసు బియ్యం అయితే వేసుకుందాం. తర్వాత 1/2 గ్లాస్ కందిపప్పును అయితే వేసుకుందాం. ఈ రెండింటిని ఒక 2 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకుందాము. ఇది 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకుందాం. సాంబార్ రైస్కి ఇప్పుడు చేసేదే మెయిన్ ప్రాసెస్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్గా కడాయి పెట్టుకుందాము. దానిలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 10 మిరియాలు, 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని అయితే కలిపేసుకుందాము. పచ్చి కొబ్బరి మీరు పచ్చిగా వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. దీన్ని అయితే లైట్గా ఒక 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న దాన్ని అయితే మిక్సీ పెట్టేద్దాము. ఫ్రై చేసిన మిక్సీ జార్లో వేసేసాం కదా, దీనిలో ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ అయితే కొట్టేసుకుందాము. ఈ విధంగా మెత్తగా అయితే పేస్ట్ కొట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ను, కందిపప్పు అయితే పెట్టేసుకుందాము. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే దీన్ని కుక్ చేసుకుందాం. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, చిటికెడు ఇంగువ. సాంబార్లో ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 3 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. గుప్పెడు కరివేపాకు. సాంబార్ రైస్ కాబట్టి ముక్కలను అయితే వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు పెద్ద సైజుగా కట్ చేసుకొని అయితే వేసుకుందాం. రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఒక 15 జీడిపప్పులు కూడా సాంబార్లో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే సాంబార్ రైస్లోకి మనం వరుసగా అన్ని ముక్కలను అయితే వేసేసుకుందాము. ఫస్ట్ అయితే ములక్కాయలు, మీరు అన్నీ వేసుకోవచ్చు అండి, అన్ని కూరగాయలు వేసుకోవచ్చు, ఒక కాకరకాయ తప్ప. మీకు ఇష్టమైనవి కూడా వేసుకోవచ్చు. అట్టికాయలు, బంగాళదుంపలు, గుమ్మడికాయ, అవి కూడా మీరు వేసుకోవచ్చు. అన్నీ అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే మనం కుక్ చేసుకుందాం.
ఆ ముక్కలు వేగే లోపల ఒక 50 గ్రాముల చింతపండును అయితే తీసుకొని మనం నానబెట్టుకొని అయితే గుజ్జుగా తీసుకుందాం. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పును అయితే వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు ముందుగా పేస్ట్ వేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకుందాము సాంబార్ రైస్కి. ఈ పేస్ట్ చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల. పేస్ట్ వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ముక్కలు ఉడకడానికి అయితే కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము, పీసెస్ ఉడికేంత వరకు. ముక్కలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే వేసుకుందాం. ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. మనం ఇందాక పెట్టుకున్నాం కదా, అదైతే ఇప్పుడు ఉడికిందో లేదో అయితే ఒకసారి చూసుకుందాం. రైస్ అయితే ఉడికిపోయింది మెత్తగా. ఇదైతే మనం దానిలో వేసేసుకుందాము. ఇప్పుడు రైస్ని అయితే వేసేసుకుందాం. మీకు రైస్లో కనుక వాటర్ చాలకపోతే కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం కలిసేంత వరకు అయితే ఒకసారి బాగా కలిపేసుకున్నాము. మనం అన్ని కూరగాయలు, నెయ్యి అన్నీ వేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది. ఇప్పుడు ఇందులో పొడిని అయితే వేసుకుందాం. ఒకసారి అయితే ఇది కూడా బాగా కలిసేంత వరకు అయితే కలిపేసుకుందాము. సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం. చూసారు ఎంత బాగుందో, నాకు ఇక్కడ నుంచి చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దద్దోజనం ప్రాసెస్ అయితే చూసేద్దాం. దద్దోజనంకి ముందుగా రైస్ని అయితే తీసుకున్నాను. దానిలో 1 కప్పు పెరుగును అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు పాలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిసేంత వరకు అయితే ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దద్దోజనంకి తాలింపు అయితే వేసుకుందాము. ముందుగా అయితే ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపగుళ్ళు, 1/2 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. అలాగే చిటికెడు ఇంగువ, ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పు పలుకులను అయితే వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసుకొని అయితే కలిపేసుకుందాం. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇది ఇంతకలా కలుపుకున్న మనం రైస్లో అయితే వేసేసుకుందాము. తాలింపు వేసేసుకున్నాము కదా, ఇదైతే ఒకసారి కలిపేసుకుందాము. దద్దోజనం కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, చూస్తుంటే నోరూరిపోతుంది. ఇది కూడా ఈరోజు అయితే 2 రెసిపీస్ చేసుకున్నాం. 2 కూడా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా మేము చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.